ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా అయ్యప్ప కొండ పైన మా సద్గురు సేవాలాల్ మహారాజ్ దేవాలయం దగ్గర భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు నూతనంగా ఏర్పడిన మమతా శ్రీనివాస్ గారు, మేయర్ గారు, మరియు సురేందర్ రెడ్డి గారు, ఉడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, మరియు DDWO గారు, మా అడిషనల్ కలెక్టర్ మసూదన్ నాయక్ గారు, మరియు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మసూద్ రెడ్డి గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు మా గోర్ బంజారా సంస్కృతి సాంప్రదాయాలతో, నృత్యాలు మరియు ఆటపాటలతో అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా మా దేవాలయ నిర్మాణానికి అందరికీ సహకరించాలని కోరడం జరిగింది. పార్టీకి అతీతంగా అందరూ కూడా ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మాజీ మంత్రులు వారు, మరి ప్రతి ఒక్కరు కూడా దేవాలయ నిర్మాణానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న మేము అడిగిన వెంబడే ముడా చైర్మన్ గారు లక్ష్మణ్ యాదవ్ గారు 2 ఐమాక్స్ లైట్లు మాకు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రహారీ కూడా కావాలంటే వెంబడే దాన్ని కూడా టెక్నికల్ శాంక్షన్ కొరకు పెట్టడం జరిగింది. వారందరికీ కూడా మా యావత్ గిరిజన జాతి తరఫున మరియు మా గిరిజన సేవా సంఘం తరఫున అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ 1,10,00,000 రూపాయలతోటి ఈ కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా పైన ఉన్న గుడి దేవాలయ నిర్మాణానికి 2,000 గజాల భూమిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మాజీ మంత్రి. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా ఎల్లప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా కులాలు మతాలు అందరూ కలిసి కూడా మేము ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై సేవాలాల్, జై మరామాయడి, జై గోర్. ఈరోజు యావత్ భారతదేశము గర్వించదగ్గ మహారాజ్ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని జిల్లా గిరిజన సేవా సంఘం మరియు అనుబంధ సంఘాలైన ఉద్యోగ సంఘం, విద్యార్థి సంఘం, డాడీ హక్కుల పోరాట సమితి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్, లంబాడి హక్కుల పోరాట సమితి మరియు విద్యార్థి ఉద్యోగ సంఘాలు అన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా గిరిజన సంఘాల సమాఖ్య తరఫున ఈ జయంతి ఉత్సవాలని చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, కార్పొరేషన్ మేయర్ శ్రీమతి మమత గారు, సురేందర్ రెడ్డి గారు, కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, కార్పొరేటర్లు, అన్ని పార్టీల కార్పొరేటర్లు, మనకు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల కార్పొరేటర్లు, అన్ని సంఘాల వాళ్ళు కలిసి యునానిమస్గా ఏకగ్రీవంగా మేమంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషదాయకం. సేవాలాల్ మహారాజ్ అయితే స్ఫూర్తిదాయకంగా ఇచ్చిండో, మాకు ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చిండో, ఆ మెసేజ్ని మేమంతా తండా తీసుకెళ్లేసి జంతు బలి చేయొద్దు, తర్వాత మద్యం మాంసాలకు దూరం ఉండి దైవభక్తి, దైవ మార్గంలో ఉంటూ సమాజంలో మేమంటూ బంజారాలు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని వారైతే బోధనలు సూచించిండ్రో వాటిని మేము తండా తీసుకెళ్ళడానికి మా సేవాలాల్ మహారాజ్ ఆశయాల్ని తీసుకెళ్తామని, అదేవిధంగా ఈరోజు ఇక్కడ మాకు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు 2 హైమాస్ లైట్లను ఏర్పాటు చేసి మాకు ఇక్కడ గిరిజన్ భవన్కు కానీ, తర్వాత దేవాలయ కమిటీకి కానీ ఇక్కడ శుభ్రంగా ఉండడానికి వీధి లైట్లను ఏర్పాటు చేసిండ్రు. అదేవిధంగా ఈ ప్రహారీ గోడ ఏదైతే ఉందో సేవాలాల్ మహారాజ్ గోడ, ఆ గోడకు గాను 20 నుంచి 25 లక్షల రూపాయలని వారు మంజూరు చేస్తూ దానికి టెక్నికల్ శాంక్షన్ కోసం పంపించిండ్రు. ఆ తర్వాత నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇక్కడ మేము పెద్ద ఎత్తున రాతితో గుడి నిర్మాణం చేసుకొని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే పెద్ద సేవాలాల్ ప్రాంగణం ఇక్కడ ఉండడానికి, సేవా గడిని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అన్ని కుల సంఘాల వాళ్ళు అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ వాళ్ళు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు కానివ్వండి, అందరూ మాకు పూర్తిగా సహకరించారు. పీడీ హౌసింగ్ కానీ, DTDO, తర్వాత ETDO అందరూ మాకు పూర్తిగా సహకరించి, వార్డన్స్
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ప్లస్ మా విద్యార్థినులు మా గిరిజన సాంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేసి మా సమాజంలో మా సంస్కృతి సంప్రదాయాలకు మేము ఎక్కడ తగ్గకుండా వాటిని సమాజంలో దృష్టికి బంజారా సమాజ దృష్టికి తీసుకెళ్ళడానికి మేమంతా పనిచేయడానికి మా సంఘాలన్నీ ముందుకు వచ్చినాయి. అందరూ ఈరోజు వచ్చిన సంఘాల వాళ్ళు కానీ నాయకులు కానీ అధికారులు కానీ అనధికారులు కానీ అందరికీ అన్ని పార్టీల వారికి మేము సేవాలాల్ జయంతి తరఫున ఉత్సవాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి 287 జయంతి సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి గడియారం చౌరస్తా నుంచి అయ్యప్ప కొండ వరకు ర్యాలీ చేయడం జరిగింది 15వ తారీఖు. అదేవిధంగా ఈరోజు ఏదైతే సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు 7 రోజులు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే పురస్కరించుకుని ఈరోజు అధికారిక ప్రోగ్రాము ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు రావడం జరిగింది. పూజా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ సార్ పాల్గొనడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మేడం మమతా మేడం గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు సుందర్ రెడ్డి గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, జాయింట్ కలెక్టర్ మధుసూదన్ సార్ గారు, స్థానిక ఎంఆర్ఓ గంశీరామ్ సార్ గారు, వారందరికీ ప్రత్యేక బృందానికి, అదేవిధంగా టీడీడబ్ల్యూ బృందానికి, పీడీ గారికి అందరికీ ప్రత్యేక అభినందనలు. ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని కులాల సంఘాల ఐక్యతతో ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వంలో 13 కోట్లు గిరిజన సంక్షేమానికి ఉపయోగించి మా అభివృద్ధికి సహకరించారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గిరిజన భవన్ కొరకు 3 కోట్లు ప్రస్తుతం శాంక్షన్ చేపించి 1 నెలలో 2 నెలల్లో టెండర్ కాల్ఫర్ చేపించి పనులు పూర్తిగా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్ని కుల సంఘాల నాయకులు ఏకతాటిపై వచ్చి గిరిజన సంక్షేమానికి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వానికంటే రెట్టింపు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ గిరిజన జాతి ఈరోజు పాల్గొన్న వివిధ సంఘ నాయకులు, కుల సంఘాల నాయకులు, కార్పొరేటర్కి, సర్పంచ్లకి, ఎంపీటీలకి, నాయకులకు, అక్కలకు, చెల్లెలకు, అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. నా పేరు దేవసూర్ లక్ష్మణ్ నాయక్, గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షులు, మహబూబ్ నగర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.